మనం ప్రతిరోజు బహుశా ప్రతి గంట వాడే ఒక సాధనం మనకు తెలియకుండానే ఒక పెద్ద విప్లవానికి కేంద్రంగా మారుతుంది. నేను మాట్లాడుతున్నది వెబ్ బ్రౌజర్ల గురించి. కానీ ఆగండి, ఇది కేవలం వెబ్ పేజీలు తెరిచే బ్రౌజర్ల గురించి కాదు. మన ఆలోచన విధానాన్ని, మన నిర్ణయాలను శాసించడం కోసం జరుగుతున్న ఒక మేధో యుద్ధం గురించి రోజు మనం లోతుగా చర్చిస్తున్నాం. మన ముందు IR4X అనే సంస్థ అందించిన బ్రెయిన్ వార్స్ ది రైజ్ ఆఫ్ AI నేటివ్ బ్రౌజింగ్ అనే ఒక అద్భుతమైన గైడ్ ఉంది. దీని ప్రకారం మనం మూడవ బ్రౌజర్ యుద్ధం మధ్యలో ఉన్నాం. కానీ ఇది మార్కెట్ వాటా కోసం కాదు, ఇది మన ఆలోచనల మీద ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం. అవును, మీరు చెప్పిన మాట చాలా ముఖ్యం. ఇది కేవలం మార్కెట్ వాటా కాదు, మన కాగ్నిటివ్ రియల్ ఎస్టేట్ కోసం జరుగుతున్న యుద్ధం. అంటే మన దృష్టిని, మన ఆలోచనలను ఎవరు శాసించాలి అనే దానికోసం జరుగుతున్న పోటీ అన్నమాట. ఇది కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ కాదు. ఇప్పటివరకు బ్రౌజర్లు మనం ఆదేశాలు ఇస్తే పనిచేసే సాధనాలు. కానీ ఇప్పుడవి మన ఉద్దేశాలను ముందుగానే ఊహించి సహాయపడే భాగస్వాములుగా మారుతున్నాయి. గూగుల్ క్రోమ్ రెండో యుద్ధంలో గెలిచి మార్కెట్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. కానీ 2025లో ఓపెన్ ఏఐ వారి అట్లాస్, పెర్ప్లెక్సిటీ వారి కామెట్ వంటి ఏఐ నేటివ్ బ్రౌజర్ల రాకతో యుద్ధక్షేత్రం పూర్తిగా మారిపోయింది. అంటే మనం చెప్పేదాకా వేచి చూడకుండా మనం ఏమి ఆలోచిస్తున్నామో గ్రహించే స్థాయికి బ్రౌజర్లు వస్తున్నాయన్నమాట. ఈ మార్పును మాటల్లో చెప్పడం కన్నా ఒక కథ రూపంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ గైడ్లో రియా అనే ఒక అమ్మాయి ప్రయాణం గురించి చెప్పారు. ఇది కేవలం ఆమె కథ కాదు, గత 30 ఏళ్లలో సమాచారాన్ని మనం స్వీకరించిన తీరులో వచ్చిన మార్పులకు అద్దం పడుతుంది. సరే, రియా ప్రయాణంలోని మొదటి దశ చూద్దాం. 1995లో 5 ఏళ్ల వయసులో రియా ఏనుగుల గురించి తెలుసుకోవడానికి 47 పేజీల బొమ్మల పుస్తకం చదివింది. అప్పుడు నేర్చుకోవడం అనేది చాలా నెమ్మదిగా, స్పర్శతో, అనుభూతితో కూడుకునుండేది. అది అనలాగ్ యుగం. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో 10 ఏళ్ల వయసులో ఆమె లైబ్రరీ యుగానికి వచ్చింది. స్కూల్ లైబ్రరీలో డ్యూయి డెసిమల్ సిస్టమ్ ఉపయోగించి పుస్తకాలు వెతికి చేత్తో నోట్స్ రాసుకుంది. జ్ఞానం అనేది వ్యవస్థీకృతంగా ఉండేది, కానీ దానికి చాలా భౌతిక శ్రమ అవసరం. సరిగ్గా. ఇక అక్కడ్నుండి పెద్ద మార్పు 2013లో వచ్చింది. అప్పుడు రియాకు 18 ఏళ్లు. అది సర్చ్ యుగం. గూగుల్లో ఎలిఫెంట్ హ్యాబిటాట్ అని టైప్ చేయగానే 0.43 సెకండ్లలో 847 మిలియన్ల ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి. ప్రపంచంలోని సమాచారమంతా క్షణాల్లో మన ముందుకొచ్చింది. కానీ ఇక్కడే ఒక కొత్త సమస్య మొదలైంది. అవును, సమాచారం దొరకడం సమస్య కాదు. వచ్చిన లక్షల లింకులలో ఏది నమ్మాలి, ఏది చదవాలి అనేది అసలు సమస్యగా మారింది. సమాచార సముద్రంలో మనకు కావలసింది వెతుక్కోవడం ఒక పెద్ద పనిగా మారింది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే ఇదేనేమో. ఖచ్చితంగా. ఇప్పుడు అసలు విప్లవాన్ని చూద్దాం. 2025లో 30 ఏళ్ల రియా ఇంటెలిజెన్స్ యుగంలో ఉంది. ఆమె తన ఏఐ బ్రౌజర్తో ఇలా చెప్పింది: నేను ఏనుగుల గురించి పిల్లల పుస్తకం రాస్తున్నాను. దానికి సంబంధించిన ముఖ్యమైన నిజాలు, వాటి పరిరక్షణకు సంబంధించిన థీమ్లు మరియు 3 ఆసక్తికరమైన కథాంశాలు సూచించు. చూడండి, ఇక్కడ ఆమె లింకులడగలేదు, సమాచారం అడగలేదు, ఒక పనిని పూర్తి చేయమని అడిగింది. కేవలం 30 సెకండ్లలో ఆమెకొక నిర్మాణాత్మక అవుట్లైన్, వాస్తవాలతో కూడిన సమాచారం మరియు కథాచట్రాలు లభించాయి. వావ్! తేడా చాలా స్పష్టంగా ఉంది. బ్రౌజర్ ఆమెకు పేజీలను చూపించలేదు, అది ఒక సమస్యను పరిష్కరించింది. అది కేవలం ఒక సెర్చ్ ఇంజిన్ లాగా కాకుండా ఒక రీసెర్చ్ అసిస్టెంట్ లాగా పనిచేసింది. అంటే మనం ఇప్పుడు వాడుతున్న పరిభాష కూడా మారుతుందంటారా? బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్ అనే పదాలు సరిపోవంటారా? మంచి ప్రశ్న. ఈ గైడ్ ప్రకారం పరిభాషలోని మార్పే ఈ విప్లవాన్ని మనకు చూపిస్తోంది. ఒకప్పుడు బ్రౌజర్ అంటే ఇంటర్నెట్కు ఒక కిటికీ. తర్వాతొచ్చిన సెర్చ్ ఇంజిన్ కీవర్డ్ల ఆధారంగా పనిచేసే ఒక లైబ్రేరియన్ లాంటిది. ఇప్పుడు మనం వింటున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా LLM అనేది తర్కాన్ని ఉపయోగించే ఒక మెదడు లాంటిది. కాని ఈ కొత్త AI బ్రౌజర్ అనేది కేవలం మెదడు కాదు, అది తర్కంతో ఆలోచించి మనతో పనిచేసే ఒక భాగస్వామి. దీని తర్వాతి దశ AI ఏజెంట్. ఇది స్వయంగా మన తరపున పనులు చేసే ఒక కార్యకర్త. ఈ పదజాలంలోని ప్రయాణమే టెక్నాలజీ ప్రయాణం. ఈ పదజాలంలోని మార్పే మొత్తం విప్లవాన్ని చూపిస్తోంది. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు కదా. దీని వెనుక దశాబ్దాల పాటు జరిగిన యుద్ధాలు ఉన్నాయని ఈ గైడ్ చెప్తోంది.
ఆ చరిత్రను ఒక్కసారి చూస్తే మనం ఇప్పుడు ఎందుకు ఈ దశలో ఉన్నామో ఇంకా బాగా అర్థమవుతుంది. అవును, 4 ప్రధాన యుద్ధాలు మన స్క్రీన్ను మలిచాయి. మొదటిది 1995 నుండి 2001 వరకు జరిగిన పేజ్ యాక్సెస్ వార్. అప్పుడు ప్రశ్న ఏమిటంటే, వెబ్సైట్లను ప్రజలకు ఎవరు చూపించగలరు? అప్పుడు నెట్స్కేప్ నావిగేటర్ మార్కెట్ లీడర్గా ఉండేది. కానీ మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను ఉచితంగా అందించి నెట్స్కేప్ను పూర్తిగా దెబ్బతీసింది. అంటే అప్పుడు ఉత్తమమైన ఉత్పత్తి గెలవలేదు, ఎక్కువ మందికి చేరగలిగిన ఉత్పత్తి గెలిచింది. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కింగ్ అన్నమాట. ఈ పాఠం ఇప్పటికీ ఎన్నో కంపెనీలకు వర్తిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? రెండవ దశ 2004 నుండి 2017 వరకు జరిగిన స్పీడ్ అండ్ స్టాండర్డ్స్ వార్. ఇక్కడ ప్రశ్న, పేజీలను ఎవరు వేగంగా, స్థిరంగా చూపిస్తారు? ఈ యుద్ధంలో గూగుల్ క్రోమ్ తన వేగంతో, సింపుల్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన విజేతగా నిలిచింది. కాని వాళ్ళు కేవలం బ్రౌజర్ను మాత్రమే నిర్మించలేదు. ఆ బ్రౌజర్ ద్వారా వినియోగదారుల ప్రవర్తనను విశ్లేషించి, దాని ఆధారంగా $300 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ప్రకటనల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అంటే వేగమనేది కేవలం యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం కాదు, అది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి పునాది అయింది. బ్రౌజర్ ఒక డేటా సేకరణ యంత్రంగా మారింది. కాని తర్వాత మొబైల్ వచ్చింది. కేవలం వేగం మొబైల్ ప్రపంచంలో సరిపోతుందా? అక్కడ ఆట నియమాలెలా మారాయి? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అదే మూడవ యుద్ధం. 2010 నుండి 2020 వరకు జరిగిన మొబైల్ అండ్ ఎకోసిస్టమ్ వార్. మన జేబులో ఎవరుంటారు అనేది ఇక్కడి ప్రశ్న. ఆండ్రాయిడ్లో క్రోమ్, ఐఓఎస్లో సఫారీ ఆధిపత్యం చెలాయించాయి. బ్రౌజర్ మనతో పాటే ప్రయాణించడం మొదలుపెట్టింది. దీంతో యూజర్ యొక్క సందర్భం అంటే కాంటెక్స్ట్ మరియు లొకేషన్ అనేవి కొత్త కరెన్సీగా మారాయి. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేదాన్ని బట్టి సమాచారం మారడం మొదలైంది. ఇక అది మనల్ని ఇప్పటి యుద్ధానికి తీసుకొచ్చింది. 4వ దశ ఏఐ ఎల్ఎల్ఎం బ్రౌజర్ వార్. ఈ గైడ్ ప్రకారం ఇది అసలైన యుద్ధం. ఇక్కడ ప్రశ్న, సెర్చ్లు ఎవరు భర్తీ చేస్తారు? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ కొత్త యుద్ధ క్షేత్రంలో ప్రధాన యోధులెవరు? ఈ గైడ్ ఇద్దరు ప్రధాన యోధులను హైలైట్ చేస్తోంది. ఒకటి ఓపెన్ ఏఐ వారి అట్లాస్. ఇది పేజ్ అవేర్ అసిస్టెన్స్ అందిస్తోంది. అంటే మనం ప్రస్తుతం చూస్తున్న పేజీని అర్థం చేసుకుని దానికి సంబంధించి సహాయపడుతోంది. రెండవది పెర్ప్లెక్సిటీ వారి కమిట్. దీని ప్రత్యేకత జీరో క్లిక్ ఇంటెలిజెన్స్. అంటే లింకులు క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా సంశ్లేషణ చేసిన సమాధానాలు ఇవ్వడం. వీటికి తోడు 2023లో గూగుల్ సర్చ్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం వేసిన కేస్ ఈ కొత్త ఏఐ నేటివ్ బ్రౌజర్లకు ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించింది. అంటే ఒకవైపు టెక్నాలజీలో విప్లవాత్మక మార్పు, మరోవైపు నియంత్రణ సంస్థల ఒత్తిడి, రెండూ కలిసి కొత్త యుద్ధానికి రంగం సిద్ధం చేశాయన్నమాట. సరే, ఈ మార్పు ఆచరణలో ఎంత శక్తివంతంగా ఉంటుందో చూద్దాం. ఈ గైడ్లోని సిఎఫ్ఓ కథ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒక కంపెనీ సిఎఫ్ఓ కొత్త పేమెంట్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ను అంచనా వేయాలనుకుంటున్నారని అనుకుందాం. అవును, 2008లో పాత బ్రౌజర్తో అయితే ఆ సిఎఫ్ఓ డజన్ల కొద్దీ వెబ్సైట్లు వెతకాలి, పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని చదివి మాన్యువల్గా ఒక ఎక్సెల్ షీట్లో పోలికలు తయారుచేయాలి. ఈ మొత్తం ప్రక్రియకు సుమారుగా 8 గంటల సమయం పట్టేది. ఒక రోజంతా కేవలం సమాచార సేకరణకే సరిపోయేది. అదే పని సెర్చ్ యుగంలో అంటే 2015లో గూగుల్ క్రోమ్తో అయితే పని కొంచెం సులభమయ్యేందేమో. అవును, 2015లో కీవర్డ్లతో వెతకడం, వచ్చిన లింకులు చదవడం, సమాచారాన్ని కాపీ పేస్ట్ చేసి విశ్లేషించడం జరిగేది. పని కొంచెం వేగవంతమైంది. కానీ ఇప్పటికీ విశ్లేషణ భారం, ఆలోచించే పని అంతా సిఎఫ్ఓ మీదే ఉండేది. దీనికి సుమారు 4 గంటల సమయం పట్టేది. అంటే సగం రోజు. ఇక ఇప్పుడు అసలు మ్యాజిక్ చూద్దాం. 2025లో ఏఐ బ్రౌజర్తో అదే పని ఎలా జరుగుతుంది? 2025లో ఆ సిఎఫ్ఓ తన ఏఐ బ్రౌజర్కు ఇలా ఒక ఆదేశమిస్తారు. మిడ్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కోసం అందుబాటులో ఉన్న టాప్ 3 పేమెంట్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్లను సంగ్రహించు. వాటిని ఎస్ఏపి, S/4HANA ఇంటిగ్రేషన్తో బెంచ్మార్క్ చేసి ఒక నిర్ణయ పత్రాన్ని డ్రాఫ్ట్ చెయ్యి. ఈ పనికి పట్టే సమయం కేవలం 90 సెకండ్లు. ఒక్క నిమిషం, 8 గంటల పని 90 సెకండ్లలోనా? ఇది నమ్మశక్యంగా లేదు.
అంటే ఆ సిఎఫ్ఓ చేసే ప్రాథమిక విశ్లేషణ, ఆలోచన, రిపోర్ట్ రాయడం ఇదంతా ఇప్పుడు బ్రౌజరే చేసేస్తోందా? మరప్పుడు సిఎఫ్ఓ పాత్రేంటి? వారి ఉద్యోగాలకు ప్రమాదమా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనం కాగ్నిటివ్ లెవరేజ్ లేదా మేధోపరమైన ఆధిక్యత అనే భావనను అర్థం చేసుకోవాలి. ఇది సిఎఫ్ఓ ఉద్యోగాన్ని తీసివేయడం లేదు. దానికి బదులుగా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే భారం నుంచి వారి మెదడుకు విముక్తి కలిగిస్తోంది. ఇప్పుడు ఆ సిఎఫ్ఓ తన సమయాన్ని, శక్తిని ఆ రిపోర్ట్ను విమర్శనాత్మకంగా పరిశీలించడం మీద, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం మీద, సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడం మీద పెట్టగలరు. బ్రౌజర్ ఒక జూనియర్ అనలిస్ట్గా మారి సిఎఫ్ఓని ఒక సీనియర్ స్ట్రాటజిస్ట్గా మార్చింది. మేధోపరమైన ఆధిక్యత అంటే మనం మన మెదడుకు ఒక సూపర్ పవర్ ఇచ్చినట్లే కదా. ఇప్పటిదాకా సమాచారం వెతకడానికే మన శక్తి అంతా అయిపోయేది. ఇప్పుడు ఆ పని బ్రౌజర్ చేస్తే మనం అసలైన వ్యూహాలు, కొత్త ఆలోచనల మీద దృష్టి పెట్టొచ్చు. ఇది పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకేనేమో ఈ గైడ్లో ఉన్న సంఖ్యలు కూడా అంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అవును. ఈ గైడ్ ప్రకారం పరిశోధన ఆధారిత పనులను 10 నుంచి 50 రెట్లు వేగంగా పూర్తి చేయవచ్చని అంచనా. ఏఐ బ్రౌజర్ మార్కెట్ 2034 నాటికి 32.8% వార్షిక వృద్ధి రేటుతో అంటే CAGRతో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, గార్ట్నర్ వంటి సంస్థలు 2026 నాటికి సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల వాడకం 25% తగ్గుతుందని అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం యూజర్ ఇంటర్ఫేస్ అప్గ్రేడ్ కాదు, ఇది ఒక ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం. ఈ సిఎఫ్ఓ ఉదాహరణ చాలా శక్తివంతంగా ఉంది. ఈ నమూనా కేవలం ఫినాన్స్కే పరిమితం కాదనిపిస్తోంది. ఒక విద్యార్థి, ఒక లాయర్, ఒక డాక్టర్, దాదాపు ప్రతి జ్ఞాన ఆధారిత వృత్తిలోనూ ఇదే మార్పును ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా. అందుకే ఈ పరిణామాన్ని కేవలం బ్రౌజింగ్కు పరిమితం చెయ్యకుండా అన్ని జ్ఞానాధారిత పనులకు ఒక సార్వత్రిక నిర్మాణంగా చూడాలి. బ్రౌజర్ 1.0 దశలో అది కేవలం పేజీలను తెరిచేది. అది స్టాటిక్ అంటే నిశ్చలంగా ఉండేది. బ్రౌజర్ 2.0 దశలో అది పేజీలను ర్యాంక్ చేసేది. ఇది డిస్కవరీ అంటే కనుగొనే దశ. బ్రౌజర్ 3.0 దశలో అది మన ఉద్దేశాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకునేది. ఇది కాంటెక్స్ట్ దశ. ఇప్పుడు మనం ప్రవేశిస్తున్న బ్రౌజర్ 4.0 దశలో అది తర్కించి చర్యలు తీసుకుంటోంది. ఇది ఏజెంటిక్ అంటే మన తరపున కార్యకర్తలా పనిచేసే దశ. అంటే మనందరి పనులు ఈ 4 దశల ప్రయాణంలోనే ఉన్నాయన్నమాట. అద్భుతం. దీనివల్ల మన పాత సమస్యలు కూడా పరిష్కారాలు దొరుకుతున్నాయని గైడ్ చెబుతుంది. ఉదాహరణకు, నాలాంటి వాళ్లకు ఎప్పుడూ ఉండే సమస్య ట్యాబ్ ఓవర్లోడ్. ఏదైనా రీసెర్చ్ మొదలుపెడితే 100ల కొద్ది ట్యాబులు తెరిచుంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, నిర్ణయ పక్షపాతం. వీటికి ఈ కొత్త బ్రౌజర్లు ఎలా సహాయపడతాయి? మనందరికీ ఆ అనుభవమే. ఒక విషయం గురించి రీసెర్చ్ మొదలుపెడితే గంట తర్వాత చూస్తే 50 ట్యాబ్లు తెరిచుంటాయి. అసలు దేనికోసం మొదలుపెట్టామో కూడా మర్చిపోతాం. దీనికి పరిష్కారంగా కాంటెక్స్చువల్ మెమరీ వస్తోంది. అంటే ఒకే పనికి సంబంధించిన సమాచారమంతా ఒకే చోట, సందర్భానుసారంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్కు పరిష్కారంగా ఇంటెలిజెన్స్ సింథెసిస్ అంటే 100ల లింకులివ్వకుండా వాటి సారాంశాన్ని ఒక స్పష్టమైన సమాధానంగా ఇస్తుంది. ఇక నిర్ణయ పక్షపాతానికి పరిష్కారంగా ఏజెంటిక్ ఎగ్జిక్యూషన్ అంటే మన తరపున విశ్లేషించి, డ్రాఫ్ట్ చేసి పనులను మొదలుపెడుతుంది. కాబట్టి మనం మొదట్లో చూసిన రియా కథ నుండి ఈ బ్రౌజర్ యుద్ధాల చరిత్ర, సిఎఫ్ఓ ఉదాహరణ వరకు ఈ చర్చ అంతా ఒకే దిశగా వెళ్తోంది. మొదటి బ్రౌజర్ యుద్ధం వేగం గురించి, రెండవది ఆధిపత్యం గురించి. కానీ ఈ మూడవ ప్రస్తుత యుద్ధం పూర్తిగా ఇంటెలిజెన్స్ గురించి. లో గెలిచేది అత్యంత వేగవంతమైన బ్రౌజర్ కాదు, ఏ బ్రౌజర్ అయితే మన ఉద్దేశాలను, మన వ్యాపార సందర్భాన్ని లోతుగా అర్థం చేసుకుంటుందో, విభిన్నమైన మరియు కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని ఒకే చోట చేర్చి ఒక స్పష్టమైన అంతర్దృష్టిని అందిస్తుందో మరియు మన తరపుల చురుకుగా కనిచేస్తుందో అదే విజయం సాధిస్తుంది. అది మనకు ఒక సాధనంలా కాకుండా ఒక నమ్మకమైన సలహాదారుగా మారుతుంది. అంటే ఈ యుద్ధంలో మనం కేవలం ప్రేక్షకులు కాదు, మనమెంచుకునే ప్రతి బ్రౌజర్, మనం వాడే ప్రతి ఏఐ సాధనం భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. కాబట్టి ఏఐ బ్రౌజర్లు సంప్రదాయ బ్రౌజర్లను భర్తీ చేస్తాయా అన్నది సరైన ప్రశ్న కాదేమో. ఆ యుద్ధం ఇప్పటికే మొదలైపోయింది. అవును, మనమసలు ఆలోచించాల్సిన ప్రశ్న వేరే ఉంది. మీ పనిలో, మీ ఆలోచనలకు అడ్డుకట్టగా ఉన్న అతిపెద్ద అవరోధం సమాచారాన్ని వెతకడం,
దాన్ని అర్థం చేసుకోవడం. ఆ అవరోధం తొలగిపోయినప్పుడు మీరు ఏం నిర్మిస్తారు? మీ మెదడుకు స్వేచ్ఛ లభించినప్పుడు మీరు ఎలాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తారు? ఈ ప్రశ్నతోనే మనం శ్రోతల్ని వదిలేద్దాం.